ఒక కుట్ర పన్నాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు ఒక వరం ఉంది. ఆమె అగ్నిలో కాలదు. కాబట్టి ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోవాలని నిర్ణయించారు. అగ్ని మండింది. ప్రజలు చూస్తున్నారు. హోలిక నవ్వుతోంది. కాని భక్తి ఉన్నచోట దైవరక్షణ ఉంటుంది. అగ్ని ప్రహ్లాదుడికి ఏమీ చేయలేదు. కాని హోలిక మాత్రం దహనమయ్యింది. ఇదే హోలికా దహనం అని పిలవబడింది. ఒక కుట్ర పన్నాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు ఒక వరం ఉంది. ఆమె అగ్నిలో కాలదు. కాబట్టి ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోవాలని నిర్ణయించారు. అగ్ని మండింది. ప్రజలు చూస్తున్నారు. హోలిక నవ్వుతోంది. కాని భక్తి ఉన్నచోట దైవరక్షణ ఉంటుంది. అగ్ని ప్రహ్లాదుడికి ఏమీ చేయలేదు. కాని హోలిక మాత్రం దహనమయ్యింది. ఇదే హోలికా దహనం అని పిలవబడింది. ఒక కుట్ర పన్నాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు ఒక వరం ఉంది. ఆమె అగ్నిలో కాలదు. కాబట్టి ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోవాలని నిర్ణయించారు. అగ్ని మండింది. ప్రజలు చూస్తున్నారు. హోలిక నవ్వుతోంది. కాని భక్తి ఉన్నచోట దైవరక్షణ ఉంటుంది. అగ్ని ప్రహ్లాదుడికి ఏమీ చేయలేదు. కాని హోలిక మాత్రం దహనమయ్యింది. ఇదే హోలికా దహనం అని పిలవబడింది.